గుంతలున్నా గోతులున్నా ఎండాకాలంలో అయితే ఎలాగో అలాగా సర్దుకుపోతారు కానీ వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఆ పల్లెలో జనం నరకం ఏమిటో ప్రత్యక్షంగా చూస్తారు. పల్లెంతా బురదమయమవుతుంది. ఇంతకీ ఆ పల్లె ఎక్కడుంది, అది ఎవరి పాలనలో ఉంది, కనుక్కుందాం పదండి. చూశారుగా, ఎండాకాలంలో అయితే దుమ్ములేస్తూ అక్కడి జనాల సహనాన్ని పరీక్షించే ఈ పల్లె రోడ్లు వర్షాకాలం వచ్చిందంటే చాలు చిక్కటి బురదతో నిండి నడవాలంటే నరకాన్ని చూపిస్తుంది. జనం అడుగు వేయాలంటే సమస్య, మోటార్ సైకిల్ కదలాలంటే ఇబ్బంది. కారు లాంటి వాహనం ఆ బురదలోకి వచ్చిందంటే చాలు వెంటనే వాటర్ సర్వీసెస్ కు ఇవ్వాల్సిందే. గత ఎన్నికలకు ముందు తమ పల్లెకొచ్చిన కూటమి నేతలు తాము గెలిస్తే పల్లెంతా పక్కా రోడ్లు వేయిస్తామని చెప్పిన హామీ అటకెక్కిపోవడం తమ కర్మంటూ నిట్టూరుస్తున్నారు ఈ పల్లె వాసులు. ఏం సమస్య? రోడ్లు బాగోలేదండి, మంచిలు బాగోలేదండి, సైట్కాలు లేవండి. ఈ మూడేనండి బాబయ్య. మీరు ఏం చేస్తారో పసరు నీళ్ళు తాగేస్తున్నాను, కొంతమంది రేషనాలే పడిపోతున్నాయండి. గెలిపించుకున్న వాళ్ళు మేమేం పార్టీ, మేము పక్కన ఉంటున్నాం. ఇందుకు పని వాళ్ళు ఇవాళ పరిపాలన చేస్తున్నారు. పల్లెల్లో రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఆ పల్లెల్లో ఉన్న కాలువల్ని పూడిక తీసి ఎన్నో ఏళ్లు కావడంతో డ్రైనేజీ నీళ్లు పోయే మార్గం లేదు. ఎక్కడ చూసినా మురికి నీరు ముచ్చటగా రారమ్మని పిలుస్తూ ఉంటుంది. ఆ మురికి నీటిలో నుంచి పుట్టిన దోమలు ఆ పల్లె ప్రజల రక్తాన్ని స్ట్రా వేసుకుని పీల్చేస్తూ ఉంటాయి. ప్రతిగా డెంగీ, మలేరియా రోగాలను వారికి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిపోతూ ఉంటాయి. మా ఎస్సీ కాలనీలో కొంత అన్ని పరిచయంగా శుభ్రంగా చేస్తారని మేము పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నాండి. ఇంకా మమ్మల్ని అయితే పక్కన పెట్టేసి వేరే వాళ్ళు మాటలు వినేసి మా గ్రామాన్ని పట్టించుకోవట్లేదండి. మేము కుటుంబాల్లో ఉన్నా కానీ మాకు దోమలు అయ్యి చాలా ఇదిగా ఉంటున్నాయండి. అసలు బాగోలేదండి, మా గ్రామం బాగోలేదండి. వీటన్నింటికి మించిన ఘోరం మరొకటి ఉంది. ఈ పల్లె కుళాయిల్లోంచి వచ్చే తాగునీరు మట్టితో కలిసి మకిలి పట్టి దుర్వాసన కొడుతూ ఉంటుంది. ప్రస్తుతానికి పంచాయతీ పాలకులు నిత్యం వాటర్ ట్యాంకులను రప్పించి జనానికి రేషన్ పద్ధతిలో నీరు అందిస్తున్నారు. ఇది చాలని వారు మినరల్ వాటర్ క్యాన్లు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. చాలని సంపాదనలతో ఇల్లు గడవడమే కనాకష్టంగా ఉంటే అదనంగా వాటర్ క్యాన్ల కొనుగోలు తమకు మరింత భారంగా మారిందని మల్లవరం ప్రజలు గొల్లుమంటున్నారు. మంచినీళ్ళు పసరేనండి, పసరగా ఉన్నాయండి, బాగా పసరగా ఉన్నాయండి. మాకు నీళ్ళు మేము తాగలేకపోతున్నాం. నీళ్ళు అయితేని వాటరే అస్సలు ఇలా మంచినీళ్ళు ఎక్కడ ఏళ్ళకి ఇంకో రేపు కొదికి తెచ్చుకుంటున్నామండి. కొదికి అలా కొదికి వెళ్తున్నాండి. గంటకు ఒక వాటర్ వస్తుందండి. వాటర్ అస్సలు బాగోలేదండి. ఎన్నికలకు ముందు అభివృద్ధే మా మంత్రం అంటూ వేదికలెక్కి ఊదరగొట్టిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా వస్తే తమ పల్లె చిత్రం మారుతుందని అనుకున్నామని. అయితే తమ ఆశలు అడియాసలయ్యాయని మల్లవరం వాసులు మదనపడుతున్నారు. కూటమి నేతల మాటలన్నీ నీటి మీద రాతలేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ సారు ఈ పల్లె వైపు ఎప్పుడు చూస్తారో, ఈ పల్లె ఎప్పుడు బాగుపడుతుందో అనేవే ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నలు.